క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి జీసస్ పవర్ ప్రేయర్ మినిస్ట్రీస్ మరి దేవుని సన్నిధిలో 16 సంవత్సరములుగా ఈ కొట్టములో పరిచర్య చేస్తూ వస్తున్నాం. దైవ సేవకులుగా మరి నూతన మందిరము కట్టుకోగలుగునట్లుగా దేవుడు సహాయము చేయనట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఎవరి వంతు వారు ఈ మందిరం కొరకు సహకరించాలని ప్రభువు పేరట మీ అందరికి కూడా మనవి చేస్తున్నాము. మరి సహకరించిన ప్రతి ఒకరి కొరకు కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాము. మరి ప్రభు సన్నిధిలో చిన్న సంఘము మరి ఇక్కడ అన్ని విషయాల్లో కూడా మరి దేవుని యొక్క గొప్ప మందిరము కట్టుకోవటానికి దేవుడు సహాయము చేయనట్లుగా దేవుడే నిజముగా ఈ మందిర విషయములో మీ హృదయాల్లో ప్రేరేపణ కలగజేసి సహాయము చేయలాగున దేవుని సన్నిధిలో మేము స్తుతిస్తున్నాం. మరి మందిరం కొరకు సహకరించిన ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇచ్చేవారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాము దేవుని సన్నిధిలో. మరి చిన్న మందిరం, మరి ఇక్కడ ఉన్నది కూడా అందరం కూడా పేదవారమే. మరి దేవుని సన్నిధిలో ఎవరు కూడా మందిరం కొరకు ఇచ్చేవారు చాలా తక్కువ, కష్టపడితేనే సంపాదించుకొని తినే పరిస్థితి. మరి మందిరం నిమిత్తమై మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసులు, దేవుని పిల్లలు, గొప్పవారు, పెద్దవారు సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తూ, ఈయన మీ దాసుడు ప్రభు సేవలో పాస్టర్ ఏ చార్లెస్ గారు, జీసస్ పవర్ ప్రేయర్ మినిస్ట్రీస్, సుండిపేట గ్రామం, మీ అందరి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీ అందరికి వందనాలు. మేము మందిరం కట్టుకోవటానికి మీరందరూ సహకరించండి. సున్నిపెంట ప్రాంతం మాది చిన్న మందిరం, మీరు సహాయం చేయమని మేమందరం అడుగుచున్నాము. దేవుని పేరిట మీ గురించి మేము ప్రార్థిస్తాము. ఇంకా సహకరించే వారి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మీకు సహాయం చేస్తారని నమ్ముచున్నాము. పాస్టర్లకు ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలన్నిటి కూడా వందనాలు చెప్తున్నాము. అది గుడిసేని ఎంతో మంది రాకుండా ఉంటున్నారు. దయచేసి పాస్టర్ కానీ ఈడు ఎక్కడికి వెళ్ళిపోతుందో వాళ్ళందరూ దయచేసి మా మందిరానికి సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. మీ చిత్తమైతే నాయన సహాయం చేయండి. ఎన్ని సంఘాలకు పోయినా ఎవరైనా ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ పేదవాళ్ళైనా కానీ దేవుడి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. సున్నిపెంట వందనాలు. సున్నిపెంట గ్రామంలో మా చిన్న సాక్ష్యము, చిన్న మందిరము, మా పాస్టర్ గారు కానీ మా చార్లెస్ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారికి కూడా వందనాలు చెప్తూ, ఎంతోమంది వస్తున్నారు. మనుషులు రాలేదని కొంతమంది వెళ్ళిపోతున్నారు, కానీ మనుషులతో కాదు, వాక్యం కావాలా. ఆ పాస్టర్ ఏమో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది కొంచెం బలపరుస్తున్నారు. దయచేసి సహాయం చేయమని మిమ్మల్ని అందరినీ ఏడుకుంటూ వందనాలు చెప్తున్నా. అందరికీ వందనాలు. ఈ మందిరం గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది, కానీ కట్టుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది, కానీ దేవుడు సాయం చేయాలని కోరుతున్నాను. కానీ దేవుడు నూతన ద్వారాలు, అద్భుత కార్యాలు ఈ 2020 సంవత్సరంలో జరిగిస్తాడని ఆయన కృప ద్వారా, ఆయన అద్భుత కార్యాల ద్వారా మూసుకుపోయిన ద్వారాలు కానీ ఎర్ర సముద్రం వల్ల 2 పాయలు కలిసి ఇచ్చే దేవుడు మన దేవుడు. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరికి వెళ్ళినా ఆయన నూతన ద్వారాలు తెరిచి ఎవరో ఒకళ్ళు సాయం చేయడానికి ముందుకు వస్తారని. మరి ఇక్కడ అందరు వాళ్ళు పేదవాళ్ళే, కానీ సాయం చేయాలని ఎంతో చూస్తున్నారు, కానీ ఆర్థిక సాయం వల్ల వెనకబడుతున్నారు. ఖచ్చితంగా దేవుడు నూతన ద్వారాలు తెరవాలని కోరుతున్నాను. అందరూ సహకరించండి. చిన్న ఈ మాటలు చెప్తున్నాను. మా సున్నిపెంట గ్రామం. ఖచ్చితంగా ఇది మెసేజ్ అందరికీ చేరాలని చార్లెస్ పాస్టర్ గారు ఎంతో ప్రయత్నిస్తున్నాడు, కానీ వీడియో అందరికి చేరాలని సహకరించాలని కోరుతున్నాను. మాకు నూతనమైన మందిరం కావాలి. మరి ఈ మందిరములో అందరూ కూడా చాలా పేదవారు. మరి మందిరము కట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. మీరు ఎలాగైనా దేవుని ప్రేమ కలిగి ఈ మందిరం కొరకు సహకరించాలని హృదయపూర్వకంగా మీ అందరికీ మేము వందనాలు తెలియపరుస్తున్నాము. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి జీసస్ పవర్ ప్రేయర్ మినిస్ట్రీస్ మరి ఈ సంఘము యొక్క నిర్మాణము కొరకు మరి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రభు పేరట మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం.
మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. మీ వంతు మీరు ఈ మందిరం కొరకు సహాయం చేయాలని ప్రభు పేట మీ అందరికి మనవి చేస్తున్నాం. వందనాలు. మా మందిరం కట్టుకోవాలయ్యా, మాకు సాయం చేయండి. మేమందరం చర్చికి పోయే వాళ్ళందరం పేదవాళ్ళము. అందుకని మీరు ఎవరన్నా సాయం చేస్తే మేము కట్టుకుంటాం మందిరం. వందనాలయ్యా, మేము మందిరం కట్టించుకుంటున్నాం తండ్రి. మాకు సాయం చేయండి తండ్రి. మీ చేతి కానీ మాకు బాగుండదు నాయన, ఎలా పావలిస్తే కానీ బాగుంది నాయన. వందనాలు వందనాలు వందనాలయ్యా. అందరికీ నా వందనములు. మరి మేము చిన్న సంఘం పెట్టుకున్నాము. మరి చాలా సంవత్సరాల నుండి ఏదైనా సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము. మరి మా చార్లెస్ పాస్టరయ్య గారును మేము చాలా పేదవాళ్ళము. మరి ఒక 20-30 మందితో సంఘం నడిపించుకుంటున్నాము. మాకు ఏమీ లేదు. మేము మందిరం కట్టుకోవాలనుకుంటున్నాము. మరి అలాగే పింఛన్తో పోషించుకుంటున్నాము. పిల్లలు ఉన్నారు. తర్వాత మా కుటుంబం కూడా చాలా పేదగా మరి నడిపించుకుంటున్నాము. మరి మా చర్చికి మందిరం కట్టుకోవడానికి మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా సంఘం మందిరం కట్టుకోవాలనుకుంటున్నాం, నూతన మందిరం. మీరందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నాము. దేవుడు ప్రేరేపించి మీ అందరినీ మాకు సహాయం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మీ అందరికీ నా వందనాలు. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ వందనాలు. మాది చిన్న చర్చి. మీరందరూ మా చర్చి కట్టడానికి సాయం చేయండి. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ వందనాలు. మాది చిన్న చర్చి, మేము కట్టుకోవాలని సహాయపడుతున్నాము. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ వందనాలు. సహాయం చేయండి, మేము మందిరం కట్టుకోవాలని. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి చూచుచున్న దేవుడు నిజముగా లూకాసు వార్త 1వ అధ్యాయములో ఆ ఎలవరాలేసిన కానుకను ప్రభువు చూచి ఉన్నాడు. అయితే మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూచుచున్న దేవుడు. ఇచ్చే విషయములో ప్రభు ఎంతగానో వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. పేదలైన వారికి ఇవ్వండి, అనాథలైన వారికి ఇవ్వండి, దిక్కులేని వారికి ఇవ్వండి అని ప్రభు మనకు నేర్పించాడు. మరి ఈ విషయంలో మనం గమనించినట్లయితే ఆయన మనలందరినీ కూడా పరీక్షిస్తున్న దేవుడు, పరిశోధిస్తున్న దేవుడు. మరి హాగరు అరణ్యములో ఉన్నప్పుడు, ఎంతో బాధపడుతున్నప్పుడు, మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హాగరు ముందుకొచ్చి మాట్లాడిన దేవుడు, హాగరుకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నిజముగా ఇచ్చే విషయంలో ప్రభు సన్నిధిలో ఆయన మెచ్చుకునేటట్టుగా మనము ఇవ్వాలని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవునికి ఇచ్చి దీవించబడ్డాడు, ఇస్సాకు దేవునికి ఇచ్చి దీవించబడ్డారు, అపోస్తుల సంఘము దేవునికి ఇచ్చి దీవించబడింది. వారు పేదలకు ఇచ్చుచు వర్ధిల్లుచు వచ్చిరని దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉంది. ఈ విషయములో, ఇచ్చే విషయములో ఆయన నిశ్చయముగా మనల్ని చూస్తూ ఉన్నాడు. నిజముగా ఆయన చూసేటట్టుగా మనం ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఆయన దేవుడు నిజముగా మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చిన దేవుడు. ఆయన మనలందరినీ కూడా ఇంతవరకు పోషిస్తూ వచ్చిన దేవుడు. మనం అడగక మునిపే మన అన్ని అక్కర్లు కూడా తీరుస్తూ వస్తున్న దేవుడు. నిజముగా ఆ పేద విధవరాలి యొక్క కానుక నెత్తి పట్టుకొని, ఇదిగో ఈమెకు కలిగి ఉన్నదంతయు నాకు ఇచ్చి ఉండెను అని గొప్పగా ప్రభు ఆమె విషయమై పొగిడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యొక్క మందిరం విషయంలో కూడా, మీరు సహకరించే విషయంలో కూడా ప్రభువు మిమ్మల్ని పొగుడునంతగా మీరు సహకరించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ, దేవుడు ఇట్టే కానుకలను చూస్తాడు. మరి దేవుని మందిరములో కానుకలు వేయుచున్నప్పుడు దేవుడు ఆ కానుక డబ్బా పక్కనే ఉన్నాడు. మరి పేదలు కానుక వేశారు, ధనవంతులు కూడా కానుక వేశారు. మరి ప్రభు కానుక వేసే వారి పక్కనే ఉంటాడు. మరి నిజముగా అంతమంది కానుక వేసినప్పుడు మరి దేవుడు ఆ పేద విధవరాలి యొక్క కానుకను తీసుకొని, ఈమె హృదయపూర్వకముగా నాకు విచ్చి ఉన్నదని చెప్పి ప్రభు ఆమెను దీవించాడు.
మనస్ఫూర్తిగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడు. ఈ విషయంలో మనము ప్రభువును మెప్పించే వారిగా మనం ప్రభు సన్నిధిలో ఉండాలి. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఎలాగ మనం కానుకేస్తున్నామో ఏట్లేదని చూస్తున్నాడు. పేదవారిని చూస్తున్నాడు, ధనవంతులను కూడా ప్రభువు చూస్తా ఉన్నాడు. ఇచ్చి వారిని పరీక్షిస్తున్నాడు, ఇవ్వకుండా అనేకులను పరీక్షిస్తున్నాడు. మరి ఈ పేద విధవరాలు ఆ 2 కాసులు తమ హృదయపూర్వకముగా దేవునికి ఇచ్చి ఉన్నది. అలాగనే మనము కూడా హృదయపూర్వకముగా ఈ మందిరము కొరకు, ఈ మందిర నిర్మాణము కొరకు మీరందరూ కూడా ప్రభు ప్రేమ కలిగి సహకరించగలరని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి ఈ వీడియో చూస్తున్న వారి కొరకు, మరి ఈ యొక్క పేద సేవకుని యొక్క మందిరానికి సహకరిస్తున్న వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఒక సేవకునిగా ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, నువ్వు గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయన. అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడో బట్టి నేను స్తుతిస్తున్నాను నా ప్రభువా. మరి నాయన, నా తండ్రి, ఈ వీడియో మా ప్రభువా ఈ మందిర నిర్మాణము కొరకు అయ్యా నా తండ్రి, అయ్యా ఒక సహోదరుని ప్రేరేపించి ఈ విధముగా నాయన అనేకుల యొద్దకు వెళ్ళటానికి మీరు చూపిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయము లేని వారికి సహాయము చేర్చు వారిని పంపించే దేవుడో బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. ఆనాడు ఆగరు యొద్దకు నాయన దేవదూతను పంపించినట్లుగా ఇదిగో గొప్ప సహాయము చేసినట్లుగా మిమ్మల్ని స్తుతిస్తున్నాను నా ప్రభువా. ఇదిగో నువ్వు చూచుచున్న దేవుడవని ఆమె నీకు పేరు పెట్టినట్లుగా మేము చూస్తున్నాం మా ప్రభువా. నిజముగా నాయన మా హృదయాలను ఎరిగిన దేవుడవు నా తండ్రి. మరి మందిర విషయంలో కానుకలు ఇచ్చేవారిని అయ్యా మా ప్రభువా నా తండ్రి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను దీవించండి, వారి ఉద్యోగాలను దీవించండి, వారి ప్రయత్నాలను దీవించండి ప్రభువా. ఈ మందిరం కొరకు నాయన, ఈ యొక్క పరిచర్య కొరకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవిస్తూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిత్య సహాయము సదాకాలము మీ అందరికీ తోడయుండి దీవించును గాక. ఆమేన్, ఆమేన్.